పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ గారి డైరెక్షన్లో మే 11, 2012 రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా చరిత్ర సృష్టించింది. అప్పటి వరకు వరుస ఫ్లాప్ సినిమాలతో హిట్ కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఈ సినిమా కన్నుల పండుగ అయ్యింది. మరి ఈ సినిమాలో నటించిన నటులు ఇప్పుడు ఎలా ఉన్నారో ఈ వీడియోలో చూద్దాం. 1. పవన్ కళ్యాణ్. వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతం అవుతున్న పవన్ కళ్యాణ్ గారు వెంకటరత్నం నాయుడు అలియాస్ గబ్బర్ సింగ్ క్యారెక్టర్లో పోలీస్ ఆఫీసర్గా నటించి ఆయన అభిమానుల్ని అలరించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. 2. శృతి హాసన్. శృతి హాసన్ గారు హీరోయిన్గా భాగ్యలక్ష్మి క్యారెక్టర్లో ఈ సినిమాలో నటించారు. మరి శృతి హాసన్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. 3. అభిమన్యు సింగ్. అభిమన్యు సింగ్ గారు సిద్ధప్ప నాయుడు క్యారెక్టర్లో విలన్గా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. మరి అభిమన్యు సింగ్ ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. 4. సుహాసిని. సుహాసిని గారు గబ్బర్ సింగ్ తల్లి క్యారెక్టర్లో నటించారు. మరి ఇప్పుడు సుహాసిని గారు ఎలా ఉన్నారో చూడండి. 5. నాగినీయుడు. నాగినీయుడు గారు నాయుడు క్యారెక్టర్లో గబ్బర్ సింగ్ తల్లిగా యాక్ట్ చేసిన సుహాసిని గారి భర్తగా నటించారు. మరి ఇప్పుడు నాగినీయుడు గారు ఎలా ఉన్నారో చూడండి. 6. అజయ్. అజయ్ గారు నాయుడు కొడుకుగా గబ్బర్ సింగ్ తమ్ముడిగా నటించారు. మరి అజయ్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. 7. రావు రమేష్. రావు రమేష్ గారు మంత్రిగా జీవి ప్రదీప్ కుమార్ క్యారెక్టర్లో నటించారు. మరి రావు రమేష్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. 8. తనికల్ల భరణి. తనికల్ల భరణి గారు సిద్ధప్ప నాయుడు మేనమామ క్యారెక్టర్లో నటించారు. మరి తనికల్ల భరణి గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. 9. కోట శ్రీనివాసరావు. కోట శ్రీనివాసరావు గారు భాగ్యలక్ష్మి అంటే హీరోయిన్ తండ్రిగా తాగుబోతు క్యారెక్టర్లో నటించారు. కోట శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. 10. బ్రహ్మానందం. బ్రహ్మానందం గారు రికవరీ రంజిత్ క్యారెక్టర్లో నటించి సినిమాలో నవ్వులు పూయించారు. మరి బ్రహ్మానందం గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. 11. ఆలీ. ఆలీ గారు కానిస్టేబుల్గా సాంబా క్యారెక్టర్లో నటించారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలో రాసుకోరా సాంబా అంటూ ఉంటారు. మరి ఆలీ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. 12. గాయత్రీరావు. గాయత్రీరావు గారు హీరోయిన్ ఫ్రెండ్గా హారతి క్యారెక్టర్లో నటించారు. మరి గాయత్రీరావు గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. ఇది ఈరోజు వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.